హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అండి, ఈ ఆనియన్స్ని మనం సన్నగా తరుక్కోవాలి. మార్నింగే మనం టిఫిన్ చేసుకునేటప్పుడు హడావిడిగా సన్నగా తరుక్కోవాలన్నా కూడా మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా పీలర్ ఉంటుంది కదండి, మనం క్యారెట్ బీట్రూట్కి పీలప్ చేసుకుంటూ ఉంటాం కదండి. పీలర్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని తరుక్కోవాలి. ఈ విధంగా మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఆనియన్స్ని అయితే ఈజీగా తరిగేసుకోవచ్చు. చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వస్తున్నాయో. నేను ఒక ఆనియన్ అయితే పీలర్తో అయితే తరిగేసుకున్నాను. చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా మనకి ఇంకా రౌండ్గా కావాలన్నా సన్నగా రావాలి అన్నా ఈ విధంగా మనం పొటాటోస్ అయితే చిప్స్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ కటర్ని అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తరుక్కోవాలి. ఇందులో కూడా మనకి రౌండ్గా కావాలంటే రౌండ్గా, సన్నగా ఎలా కావాలంటే అలా తరిగేసుకోవచ్చండి. ఎంత సన్నగా వచ్చాయి చూడండి ఆనియన్స్ అయితే. మనం నార్మల్ చాక్తో కట్ చేసుకున్నాం అనుకోండి ఇంత సన్నగా అస్సలు రావన్నమాట. ఈ విధంగా తరుక్కున్నాం అనుకోండి బిర్యానీలోకైనా పెరుగు పచ్చడిలోకైనా చాలా బాగుంటుందన్నమాట. నిమిషాల్లో ఎన్ని కేజీలైనా కూడా ఈ విధంగా తరిగేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఈ విధంగా రైస్ వండుకుంటూ ఉంటాం కదండి. ఇలా రైస్ వండుకుంటూ ఉన్నప్పుడు ఆ గంజి మనము వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటామన్నమాట. మనము నార్మల్గా ఇలా పాత్రలో రైస్ వండుకుంటూ ఉన్నప్పుడు గంజి వంపుకుంటాం కదండి. ఆ వంపుకున్న గంజిని మనం వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ గంజి కూడా మనకి చాలా బాగా యూస్ అవుతుంది. మనం ఎక్కువగా కుక్కర్లో రైస్ వండుకుంటూ ఉంటాం కదండి. అలా కుక్కర్లో కాకుండా ఈ విధంగా మనం పాత్రలో రైస్ వండుకొని తిన్నామనుకోండి, అది మనకి హెల్త్ కూడా చాలా మంచిది. రైస్ కూడా మనకి పొడి పొడిగా చాలా బాగా వస్తుందన్నమాట. చూడండి నేనైతే గంజి అంతా వంపేసుకున్నానండి. ఇలా గంజి అంతా మనము వంపేసుకున్న తర్వాత ఆ స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఈ రైస్ని మగ్గించుకున్నాం అనుకోండి, రైస్ పొడి పొడిగా చక్కగా వస్తుంది. ఇక్కడైతే చూడండి మనం గంజిని వంపి పెట్టుకున్నాం కదండి. ఈ గంజిని మనం ఇప్పుడు ఎలాగ యూస్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ గంజితోటి తెల్ల బట్టల్ని వాష్ చేసుకున్నాం అనుకోండి, తెల్ల బట్టలు చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఏదైనా ఒక బకెట్ అయితే తీసేసుకొని మనం తీసుకునే ఈ గంజినంతా కూడా ఈ బకెట్లకు వేసేసుకొని మరలా కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ దాకా సాల్టు, 1 స్పూన్ దాకా సోప్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర లిక్విడ్ ఉన్నింది అనుకోండి, ఆ లిక్విడ్ అయినా కూడా వేసుకోవచ్చండి. వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ మా పిల్లల యూనిఫామ్ డ్రెస్ అయితే తీసుకున్నానండి, వైట్ డ్రెస్సు. చూడండి కాలర్ అయితే ఎంత బ్లాక్గా ఎంత మడ్డిగా అయిపోయిందో చూడండి. షర్ట్స్ అలాగే ఇక్కడైతే నేను షార్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. అదైతే ఇంకా ఎక్కువగా మడ్డిగా అయిపోయిందనమాట, బ్లాక్ అయిపోయింది. ఇలాగా వైట్ బట్టల్ని మనం షర్ట్స్ కానివ్వండి షార్ట్స్ కానివ్వండి ఏవైనా ఇలాగ గంజి వేసేసుకొని ఈ వాటర్లో మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇందులో నార్మల్ వాటర్ వేసుకొని నానపెట్టుకున్నానండి. మీరు కావాలి అంటే హాట్ వాటర్ వేసుకుని అయినా కూడా నానపెట్టుకోవచ్చు. అలా హాట్ వాటర్ వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఆ బట్టలు కూడా తొందరగా నానిపోతాయి. మనము వాష్ చేసుకున్నప్పుడు కూడా నీట్గా వాష్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడైతే చూడండి నేను హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకున్నానండి. ఇప్పుడు వాష్ చేసి కూడా చూసేద్దాం. కాలర్ అయితే చూసారు కదండి ఎంత మడ్డిగా అయిపోయిందో. మనం ఎటువంటి సోపు బ్రష్ ఏం పెట్టి రుద్దనవసరం లేదండి. చేత్తో ఈ విధంగా రుద్దేస్తామనుకోండి మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎక్స్ట్రాగా మనకి ఎటువంటి బ్రష్ సోపు ఏం అవసరం లేదనమాట. ఇలాగ రుద్దేసుకొని మనం కొద్దిగా వాటర్ చిలకరించుకొని బాగా కుసిమేసామనుకోండి, చాలా వరకు మురికంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఈ గంజితోటి మనము బట్టల్ని వాష్ చేసుకున్నాం అనుకోండి, బట్టలకి మురికి కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అలాగే మనం గంజి పెట్టుకుంటూ ఉంటాం కదండి, అలా గంజి పెట్టినట్టుగా బట్టలు ఐరన్ చేసినట్టుగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి కాలర్ ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. షర్ట్ అంతా కూడా చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోయింది. మీకు అప్పుడే షార్ట్ కూడా చూపించాను కదండి ఎంత మడ్డిగా మాసిపోయింది అనేసి. అయితే ఇలాగా ఉన్న షార్ట్ను కూడా మనమేం బ్రష్ పెట్టి రుద్దనవసరం లేదండి. చేత్తో ఈ విధంగా పులిమేస్తామనుకోండి నీట్గా క్లీన్ అయిపోతుంది. చేత్తోటి ఈ విధంగా రుద్దేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం బాగా పులిమేసుకోవాలన్నమాట. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. మనకి ఎటువంటి మరకలు కానివ్వండి బ్లాక్గా మాసిపోయింది కదండి, అది కూడా నీట్గా క్లీన్ అయిపోయిందనమాట. తెల్ల బట్టలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, గంజి వేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి నీట్గా క్లీన్ అయిపోతాయి.
ఇప్పుడైతే వాష్ చేసేసుకొని నేను బట్టలు ఆరబెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. మరకలంతా నీట్‌గా క్లీన్ అయిపోయి బట్టలు కూడా తళతళ అని మెరుస్తున్నాయన్నమాట. చాలా వరకు నీట్‌గా క్లీన్ అయిపోయాయి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మనం నార్మల్‌గా సోప్ పౌడర్ వేసేసుకొని నానపెట్టుకొని మనం ఉతుక్కున్నామనుకోండి, చేత్తో రుద్ది రుద్ది మనకి చెయ్యే నొప్పి పెట్టేస్తుందనమాట. మనం గంజిని వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండీ! అలా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా గంజిలో నానపెట్టుకొని మనము ఈ తెల్ల బట్టల్ని వాష్ చేసుకోవడం వల్ల చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఇక్కడ చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కదండీ! ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయాయి అనేదైతే. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఈ టిప్ వర్క్ అయిందా లేదా అనేసి అయితే నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి టైడ్ సోప్ పౌడర్ అయితే తీసుకున్నానండి. ఒక బౌల్ అయితే తీసుకొని అందులో 2 స్పూన్ల దాకా సోప్ పౌడర్ వేసేసుకొని 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదు అనుకోండి, వంట సోడా ఉంటుంది కదండీ! అదైనా కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ దాకా వేసేసుకొని ఇవి 2 బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మనం నార్మల్‌గా బట్టలు వాష్ చేస్తూ ఉంటాం కదండీ! అలా మనము బట్టలు వాష్ చేస్తూ ఉన్నప్పుడు కొద్దిగా ఈ సోప్ పౌడర్ వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు వాటర్‌లో ఈ బట్టల్ని నానబెట్టుకొని తర్వాత మనము వాష్ చేసుకున్నామనుకోండి, ఎంత మురికి పట్టి ఉన్న బట్టలైనా కూడా నీట్‌గా వాష్ అయిపోతాయన్నమాట. బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి చాలా వరకు మనకి బట్టలకున్న మురికంతా కూడా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టూత్ పిక్స్ ఉంటాయి కదండీ! ఆ టూత్ పిక్స్‌ని అయితే ఒక 4 తీసేసుకొని ఇలాగా అన్నీ ఒకే సమానంగా ఉండేటట్టు జాయింట్‌గా పెట్టేసుకొని వీటన్నింటికి ఈ విధంగా ఒక రబ్బర్ అయితే వేసుకోవాలి. ఇలాగ రబ్బర్ వేసుకున్న తర్వాత ఈ 2 టూత్ పిక్స్ సెంటర్‌కి ఏదైనా వేస్ట్ పేపర్ కానివ్వండి, టాబ్లెట్ షీట్ కానివ్వండి, ఈ విధంగా పెట్టుకున్నామనుకోండి. ఇప్పుడు మనకు చూడండి ఈ రెండింటి మధ్యలో ఈ విధంగా కొంచెం వెడల్పుగా గ్యాప్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడైతే చూడండి మనకి చిన్నపాటి ఒక ఫ్లక్కర్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం దీన్ని ఎలాగా యూస్ చేసుకోవాలి అనేదైతే చూసేద్దాం. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చిన్న చిన్న ఏమైనా ఉల్లిపాయలు కానివ్వండి, వెల్లుల్లిపాయలు కానివ్వండి, ఏవైనా పచ్చిమిర్చి కానివ్వండి, మనము చిన్నపాటి ప్లక్కర్తో చాలా ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని అయితే మనము ఉడికించుకున్న తర్వాత కాలుతూ ఉంటాయి కదండీ! అలాంటప్పుడు చేత్తో తీసుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా మనము ఈ ప్లక్కర్ తోటి సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి నేను వెల్లుల్లిపాయలనైతే సపరేట్ చేసి చూపిస్తున్నాను. ఎంత చక్కగా మనము సపరేట్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలాగా వెల్లుల్లిపాయలు కానివ్వండి, ఉల్లిపాయలు కానివ్వండి, పచ్చిమిర్చి కానివ్వండి, ఏవైనా చిన్న చిన్న పదార్థాలు చాలా ఈజీగా మనం ఈ విధంగా సపరేట్ చేసుకోవచ్చు. చిన్నపాటి ఫ్లక్కర్ అనమాట. చూడడానికి కూడా ఎంత ముద్దుగా ఉందో కదండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టిప్ వచ్చేసి పిల్లల బుక్స్కి బైండ్ వేసిన తర్వాత ఇలాంటి రోల్స్ మనం వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా వీటిని మనం మళ్ళీ ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది అయితే చూసేద్దాం. ఇలాంటి రోల్ ఒక్కటైతే తీసేసుకొని థ్రెడ్ అయితే తీసుకోవాలన్నమాట. ఏదైనా పిల్లల స్వెటర్లు కానివ్వండి, ప్యాంట్స్ కానివ్వండి, ఇలాంటి థ్రెడ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. నేనైతే స్వెటర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట. తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ లోపలికి థ్రెడ్ అయితే వేసేసుకొని ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం వంటగదిలో కానివ్వండి, వాష్రూమ్లో కానివ్వండి, ఈ విధంగా మనం తగిలించి పెట్టుకున్నాం అనుకోండి, ఆ టవల్స్ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. వంటగదిలో ఈ విధంగా మనం సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చిన్న చిన్న టవల్స్ వీటిపైన వేసుకొని మనము హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు తుడుచుకోవడానికి చాలా బాగుంటుంది. లేదు అంటే వాష్రూమ్లో అయినా కూడా ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. టవల్స్ వేసుకోవటానికైనా, మనము డ్రెస్ పెట్టుకోవటానికైనా చాలా బాగుంటుంది. పిల్లల బుక్స్కి బైండ్ వేసిన తర్వాత ఇలాంటి రోల్స్ మనము వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చిన్న బాటిల్ని అయితే ఒక బాటిల్ తీసేసుకొని ఏదైనా ఒక నైఫ్ తీసేసుకొని వేడి చేసుకుంటూ ఈ విధంగా బాటిల్కి కింద పార్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. కింద వైపు ఉన్న పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకొని
అలాగే పైన వైపు ఉన్న పార్ట్‌ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని, ఏదైనా ఇనప కడ్డీ కానివ్వండి, లేదు అంటే నేనైతే అగరబత్తి తీసుకున్నానండి. అగరబత్తిని వేడి చేసేసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలనమాట. ఇలాగా మనము రెడీ చేసుకున్న తర్వాత కింద వైపు పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! అందులోకి కొద్దిగా కల్లు ఉప్పైతే వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కంఫర్ట్‌నైతే వేసుకోవాలండి. కంఫర్ట్ లేదు అనుకోండి, మీ దగ్గర షాంపూ ఉంటే షాంపూ అయినా కూడా వేసుకోవచ్చు. వేసేసుకొని 3-4 లవంగాలను కూడా ఈ విధంగా పెట్టేసుకొని, పైన వైపు మనం కట్ చేసుకొని హోల్స్ పెట్టుకున్నాం కదండీ! దాన్ని కూడా ఈ విధంగా పైన పెట్టేసుకొని మనము సెట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దీన్ని తీసుకెళ్ళి వాష్‌రూమ్‌లో అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే రూమ్స్ ఉంటాయి కదండీ! బెడ్‌రూమ్ కానివ్వండి, వంటగదిలో కానివ్వండి, ఎక్కడైనా కూడా మనం ఒక మూలన పెట్టేసుకున్నామనుకోండి, అప్పుడు మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి సువాసన అయితే వస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇందులో మనం కల్లు ఉప్పు పెట్టుకుంటున్నాం కదండీ! ఈ విధంగా కల్లు ఉప్పు పెట్టుకోవడం వల్ల నెగెటివ్ ఎనర్జీ కూడా ఉండదు. వాష్‌రూమ్‌లో అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే రూముల్లో అయినా కూడా పెట్టుకోవచ్చు. ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా అప్పుడు మనకి మంచి స్మెల్ తోటి ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి చాక్ బోర్డ్ అండి. మనము వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ ఉంటాం కదండీ! ఆ వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ వాటర్‌తో వాష్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటామన్నమాట. డైలీ మనం ఇందులో వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇందులో జర్మ్స్ కానివ్వండి, ఫంగస్ కానివ్వండి, అలాగే మనం ఎంత వాష్ చేసినా కూడా అలాగే ఉండిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఈ విధంగా చాక్ బోర్డ్ పైన ఒక స్పూన్ దాకా వంట సోడానైతే వేసేసుకొని హాఫ్ చెక్క వరకు నేను నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను. ఈ నిమ్మరసం కూడా దీనిపైన మనము పిండేసేసుకొని ఈ నిమ్మ ఉప్పుతోటి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ చాక్ బోర్డ్ అంతా కూడా బాగా రుద్దుకోవాలన్నమాట. ఇలాగా మనము వంట సోడా, నిమ్మరసం వేసేసుకొని ఈ చాక్ బోర్డ్‌ని ఇలాగ రుద్ది మనం క్లీన్ చేసుకోవడం వల్ల మనము వెజిటబుల్స్ కట్ చేసుకుంటూ ఉంటాం కదండీ! అప్పుడు ఈ చాక్ బోర్డు లైన్స్ పడి ఆ లైన్స్ లోపలికి గలీజ్ అనేది అలాగే ఉండిపోయి ఉంటుంది కదండీ! అదంతా కూడా మనం ఇలాగ రుద్దుకోవడం వల్ల నీట్‌గా వచ్చేస్తుందనమాట. ఇలాగ రుద్దుకుంటూ ఉంటేనే మీకు తెలుస్తుంది కదండీ! ఇందులో నుండి ఎంత డస్ట్ అయితే వచ్చింది అనేదైతే. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇలాగా మనము వారానికి 1, 2 సార్లయినా కూడా చాక్ బోర్డ్‌ని నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. ఫంగస్ కానివ్వండి, జెర్మ్స్ కానివ్వండి, అంత నీట్‌గా క్లియర్ అయిపోతాయి. మనం మళ్ళీ వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి చాక్ బోర్డ్ అయితే చాలా వరకు నీట్‌గా ఉంటుంది. ఇలా బాగా రుద్దేసుకున్న తర్వాత ఇప్పుడైతే నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకొని, తడి ఏమి లేకుండా ఇలా ఒక నాప్కిన్ తోటి నీట్‌గా తుడిచేసుకోవాలనమాట. దీనికి మళ్ళీ మనము విమ్ లిక్విడ్ అలా పెట్టి ఏమీ వాష్ చేయనవసరం లేదండి. నార్మల్ వాటర్‌తోనే వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే చూడండి మనకి చాక్ బోర్డ్ ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయి మంచిగా షైనింగ్‌గా కనిపిస్తుందనమాట. మనకి లైన్స్ అంతా కూడా చాలా వరకు క్లియర్ అయిపోయాయి. చూడ్డానికి కూడా కొత్త చాక్ బోర్డ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉందనమాట. ఇలాగ తడి మొత్తం మనకి నీట్‌గా ఆరిపోయిన తర్వాత మనం వంటలకి యూజ్ చేస్తూ ఉంటాం కదండీ ఆయిలు. ఆ ఆయిల్‌ని కొద్దిగా అయితే తీసేసుకొని ఈ విధంగా చాక్ బోర్డ్ మొత్తం కూడా ఆయిల్‌ని అప్లై చేసి పెట్టుకోవాలి. ఇలాగా మనము ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవడం వల్ల తుప్పు పట్టడం కానివ్వండి, పగిలిపోవడం కానివ్వండి, అలా ఏమీ కాకుండా మనకి చాక్ బోర్డ్ ఎన్ని రోజులైనా కూడా ఇలాగే ఉంటుంది. కొత్త చాక్ బోర్డ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. మనకి ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదండీ! చాక్ బోర్డ్ అయితే ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయింది అనేదైతే. ఇలాగా మనం వారానికి 1, 2 సార్లైనా క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి డోర్ మ్యాట్స్ అండి. ఇలాగా ఒక బకెట్‌ని అయితే తీసేసుకొని డోర్ మ్యాట్స్ అన్నిటిని కూడా ఈ బకెట్‌లోకి వేసేసుకొని ఒక స్పూన్ దాకా వంట సోడా అయితే వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా సోప్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఇలాగ సోప్ పౌడర్ వేసుకున్న తర్వాత ఈ మ్యాట్లు మునిగేంత వాటర్ అయితే వేసేసుకొని ఒకసారంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ సోప్ పౌడర్ అంతా కరిగేంత వరకు. ఇలాగా మనము కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకొకటైతే యాడ్ చేయాలండి మనము. అది వేసుకోవడం వల్ల ఈ మ్యాట్స్ అయితే చాలా వరకు నీట్‌గా క్లీన్ అయిపోతాయి. నేనైతే ఇక్కడ వెనిగర్ తీసుకున్నానండి. ఈ వెనిగర్‌ని మనము ఒక స్పూన్ అంత వేసుకుంటే చాలండి. మరీ ఎక్కువేం వేసుకోనవసరం లేదు. మ్యాట్‌లయితే చూడండి ఎంత మడ్డిగా మాసిపోయి ఉన్నాయో అండి. మనకి ఎంత మడ్డిగా మాసిపోయి ఉన్నా కూడా నీట్‌గా క్లీన్ అయిపోతాయన్నమాట.
ఇలాగా వెనిగర్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఈ మ్యాట్లను అయితే నానపెట్టుకోవాలి. నేనైతే నార్మల్ వాటర్లో తడిపి పెట్టుకున్నానండి. మీరు ఇంకా తొందరగా వాష్ చేసుకోవాలి అంటే వేడి నీళ్ళల్లో తడిపి పెట్టుకున్నారనుకోండి తొందరగా వాష్ చేసుకోవచ్చు అనమాట. మురికైతే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడైతే చూడండి నేను ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఈ మ్యాట్లకున్న మురికంతా కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చూడండి. మనమేం వీటిని మళ్ళీ సోప్ పెట్టి బ్రష్ పెట్టి రుద్ది ఉతకనవసరం ఏం లేదండి. ఇలాగా మనము నీళ్ళల్లో జాలించేసుకున్నాం అనుకోండి సరిపోతుందనమాట. చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోయాయి. ఇలాగా ఎన్ని డోర్ మ్యాట్స్ అయినా కూడా అన్నీ మనము వాటర్లోకి వేసేసుకొని ఒక స్పూన్ దాకా వంట సోడా, కొద్దిగా వెనిగరు, కొద్దిగా సోప్ పౌడర్ వేసేసుకొని తడిపి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనమేం వీటిని ఉతకనవసరమే లేదనమాట. వాటర్ అయితే చూడండి ఎంత బ్లాక్గా అయి ఉన్నాయో. ఇప్పుడైతే మళ్ళీ మనం నార్మల్ వాటర్లో ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఈ మ్యాట్స్ అయితే చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోయాయి. ఇక్కడ మ్యాట్స్ చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కదండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయి అనేది. అయితే ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా స్టవ్ వెలిగించుకుంటూ ఉన్నప్పుడు అది ఒక్కొక్కసారి మనకి ఎర్రమంట అనేది వస్తూ ఉంటుంది అనమాట. మనకి స్టవ్ బర్నర్స్ మనం పాలు కాంచుకుంటూ ఉన్నప్పుడు కానివ్వండి, సాంబార్లు వండుకుంటూ ఉన్నప్పుడు ఏవైనా పొంగిపోయాయి అనుకోండి అవి ఈ బర్నర్లోకి వెళ్ళి బ్లాక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా బ్లాక్ అయిపోయి ఉన్నాయనుకోండి అది మనకి గ్యాస్ సరిగా రాక ఎర్రమంట రావడము, గ్యాస్ సైడ్లో వెళ్ళిపోవడము, అలా మనకి చాలా వరకు గ్యాస్ వేస్ట్ అనేది అయిపోతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం నార్మల్గా ఇంట్లో పౌడర్లు యూస్ చేస్తూ ఉంటాం కదండి, అదే పౌడర్ని తీసేసుకొని ఇలా బర్నర్లకు వేసేసుకొని ఒక్కసారి ఈ పౌడర్తో ఈ బర్నర్ని బాగా మనము రుద్దేసుకోవాలన్నమాట. ఇలా పౌడర్ని వేసుకొని మనం బర్నర్స్ని క్లీన్ చేసుకోవడం వల్ల మనకి పాలు పొంగిపోయి సాంబార్లు పొంగిపోయి ఇవి బర్నర్స్ మనకి జిడ్డుగా ఉంటాయన్నమాట. అలా జిడ్డుగా ఉన్నప్పుడు పౌడర్ని వేసుకొని మనము రుద్దేసుకున్నాం అనుకోండి జిడ్డు అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా రుద్దేసుకున్న తర్వాత ఒక సేప్టిక్ పిన్ అయితే తీసేసుకొని హోల్స్లో ఈ విధంగా మనము గుచ్చేసుకున్నాం అనుకోండి బ్లాక్ అయిపోయి ఉన్నాయనుకోండి అవి చక్కగా మనకి ఓపెన్ అయిపోతాయి. తర్వాత మనము గ్యాస్ వెలిగించుకున్నప్పుడు కూడా మనకి గ్యాస్ మంచిగా వస్తుందన్నమాట. చూడండి నేనైతే 2 బర్నర్స్ని ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టిష్యూ అయితే తీసేసుకొని ఆ టిష్యూ తోటి బర్నర్ మొత్తం కూడా ఈ విధంగా బాగా కొంచెం మనము రఫ్గా రుద్దినట్టు క్లీన్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి టిష్యూకి అయితే ఎంత జిడ్డుగా మురికైతే వచ్చిందో చూడండి. బర్నర్స్ కూడా మనకి బాగా వైట్ కలర్లో వచ్చేసాయి. ఇలాగా మనము బర్నర్స్ 2 కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్కి పెట్టుకొని గ్యాస్ కూడా వెలిగించి చూపిస్తాను. చూడండి మనకి గ్యాస్ అయితే ఎంత మంచిగా వస్తుందో చూడండి. స్టార్టింగ్ మనము గ్యాస్ వెలిగించుకున్నప్పుడు గ్యాస్ తక్కువగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే మనం ఆ హోల్స్ కూడా బ్లాక్ అయిన హోల్స్ కూడా క్లీన్ చేసుకున్నాం కదండి, అందుకోసం అనేసి గ్యాస్ కూడా మనకి ఇప్పుడు మంచిగా వస్తుంది. మనం అప్పుడప్పుడు బర్నర్స్ని ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా ఎక్కువ రోజులు వస్తుందన్నమాట. ఈ పౌడర్ వేసుకొని మనము బర్నర్స్ని క్లీన్ చేసుకోవడం వల్ల బర్నర్స్ ఏమైనా తుప్పు పట్టి ఉన్నా కూడా అవి నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి సిరప్ బాటిల్స్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మనం వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం అనమాట. వీటిలో కొద్దిగా సిరప్ అలాగే మిగిలిపోతూ ఉంటుంది కదండి, అది మనం వేస్ట్ అనేసి పడేయకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా మనం తీసుకున్న ఈ సిరప్నంతా కూడా సింక్లో అయితే వేసేసుకొని ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలాగా సిరప్ అలాగే బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత వేడి నీళ్ళనైతే మనం సింక్లో వేసుకోవాలి. ఇలాగా మనం నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత చేసుకున్నాం అనుకోండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మీ దగ్గర వేస్ట్ ట్యాబ్లెట్స్ ఉన్నాయనుకోండి అవైనా కూడా మనం పొడి కొట్టేసి వేసుకోవచ్చు అనమాట. ఇలాగ వేసుకోవడం వల్ల మనకి సింక్లో నుండి చిన్న బొద్దింక పిల్లలు అయితే వస్తూ ఉంటాయి కదండి, బొద్దింకలు అలాగే బల్లులు అవి ఏవి కూడా మనకి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. ఇందులో మనం మళ్ళీ నార్మల్ వాటరు అస్సలు వేయకూడదు అనమాట. ఇలాగ వేడి నీళ్ళు ఈ సిరప్ బేకింగ్ పౌడర్ వేసేసుకున్న తర్వాత ఇలాగే వదిలేసేయాలండి. అప్పుడే మనకి ఇది బాగా వర్క్ అవుతుంది. అప్పుడు మనకి బొద్దింకలు ఆ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుందండి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వచ్చేసి తోటకూర పొటాటో ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే కొద్దిగా కరివేపాకునైతే వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా
మీడియం సైజ్ ఆనియన్స్ని 2 ఆనియన్స్ని అయితే ఈ విధంగా తరిగి తీసుకున్నానండి. ఈ ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఇలాగా మనం ఆనియన్ ముక్కలంతా బాగా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పొటాటో ముక్కలు 1 కప్పు దాకా అయితే వేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద సైజులో ఉన్న పొటాటోని ఈ విధంగా ముక్కలుగా తరిగి తీసుకున్నాను. ఇవైతే మీ ఇష్టం అన్నమాట. మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనేది అయితే చూసుకొని మీడియం సైజులో ఉన్న పొటాటోస్ని 2 అయినా తీసుకోవచ్చు, లేదు అంటే 1 కట్ చేసుకొని వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇవి మనకి తొందరగా వేగటానికి కొద్దిగా సాల్ట్ని అయితే వేసేసుకొని ఇలాగా కలుపుతూ మనము ఈ పొటాటో ముక్కలు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. తోటకూరలో పొటాటోని వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం నార్మల్గా కందిపప్పు, తోటకూర, అలాగే మనము ప్లెయిన్గా తోటకూరనైతే మనము ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. తోటకూర పొటాటో ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, పొటాటో ముక్కల్ని ఈ విధంగా వేయించుకున్న తర్వాత నేను 2 కట్టల దాకా తోటకూరనైతే తీసుకున్నానండి. సన్నగా తరిగేసుకొని 1-2 సార్లుగా బాగా వాష్ చేసి తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం తరిగి పెట్టుకున్న ఈ ఆకునంతా కూడా ప్యాన్లో ఈ విధంగా అయితే వేసేసుకొని ఇలాగా మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఆకు వేసుకున్నప్పుడైతే మనకి ప్యాన్ నిండుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదండి. ఇప్పుడైతే చూడండి, కొంచెం వేయించుకున్న తర్వాత సగం కూడా రాలేదన్నమాట, బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే తగినంత ఉప్పు, కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసేసుకొని మరొకసారి ఈ విధంగా అంతా బాగా కలిపేసుకొని మనం మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సాల్ట్ వచ్చేసి మనము పొటాటోస్ ఫ్రై చేసుకున్నప్పుడే కొద్దిగా వేసుకున్నాం కాబట్టి మరి కొంచెం అయితే వేసుకున్నానండి నేను. మీరైతే ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఇలాగా మనము ఫ్రై చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, 5 నిమిషాలు అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి ఆకంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిందనమాట. పొటాటోస్ మనం కొంచెం క్రిస్పీగా ఉండేటట్టు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అది తినేటప్పుడు కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా అయితే వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. పొటాటో తోటకూర ఫ్రై చక్కగా రెడీ అయిపోయింది. ఇలాగ రెడీ చేసేసుకొని చపాతీ, రైసు, పప్పుచారులు ఏమైనా వండుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మా ఇంట్లో అయితే ఇలాగ ఫ్రై చేసి ఇచ్చామనుకోండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈజీ పద్ధతిలో శారీని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఇలాంటి స్పూను ఒక్కటి ఉంటే చాలండి, మనం ఎన్ని శారీస్ అయినా కూడా చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్గా వచ్చేసి శారీ ఎడ్జెస్ ఉంటుంది కదండి, ఆ ఎడ్జెస్ని స్పూన్కి హోల్లో ఈ విధంగా కొద్దిగా అయితే ఈ విధంగా సెట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఈ స్పూన్ తోటి ఈ శారీని రోల్ చేస్తూ రావాలన్నమాట. ఆ స్పూన్కి మనము హోల్లో శారీని ఈ విధంగా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఎందుకు అంటే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అది శారీ జారిపోతూ ఉంటుంది కదండి, అలా కాకుండా ఉండటానికి ఇలాగైతే సెట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే చూడండి, స్పూన్కి మొత్తం కూడా శారీని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నార్మల్గా మనము శారీని ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసేసుకొని హ్యాంగర్కి తగిలించైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే కబోర్డ్లో ఇలాగే తీసుకెళ్ళైనా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. శారీని మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత అయితే చూడండి, మనము స్పూన్ని ఈ విధంగా లాస్ట్లో తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి శారీ ఫోల్డింగ్స్ అనేవి చెక్కు చెదరకుండా నీట్గా వస్తాయి. ఈ స్పూన్ మనము హోల్లో కూడా శారీని పెట్టుకున్నాం కదండి, ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఫోల్డింగ్స్ కూడా చెక్కు చెదరకుండా చాలా వరకు నీట్గా వస్తుంది. ఎవరైతే శారీస్ ఫోల్డ్ చేసుకోవడం మాకు అస్సలు రాదు అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు, బిగినర్స్ వాళ్ళు, మాకు టైమే లేదు శారీస్ ఫోల్డ్ చేసుకోవడం అనే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి శారీ ఫోల్డింగ్స్ అస్సలు చెక్కు చెదరకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్గా మనం శారీని ఈ విధంగా ఒకసారి ఫోల్డ్ చేసుకున్న తర్వాత అటువైపు శారీని ఇంకొకసారి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకి శారీ గ్యాప్ అయితే ఉంది కదండి, ఆ గ్యాప్లోకి మిగతా శారీని అంతా సెట్ చేసుకుని ఈ విధంగా మనం పెట్టుకున్నాం అనుకోండి, శారీ ఫోల్డింగ్స్ అయితే అస్సలు చెక్కు చెదరకుండా ఉంటాయి. కబోర్డ్స్లో నుండి మనకి జారి కింద పడ్డా మనం ఎలా పెట్టినా కూడా ఈ ఫోల్డింగ్స్ అయితే చెక్కు చెదరకుండా ఉంటాయన్నమాట.
అలాగే మనం శారీలోని బ్లౌజ్‌ని కూడా ఈ విధంగా పెట్టుకున్నామనుకోండి, మనకి బ్లౌజ్ ఒక చోట, శారీ ఒక చోట వెతికే పని లేకుండా 2 ఒకే సెట్‌గా మనము పెట్టేసుకున్నామనుకోండి చాలా ఈజీగా ఉంటుందనమాట. ఎక్కడైనా మనము ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి, ఎక్కడికైనా మనము ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నామనుకోండి, మనకి బ్లౌజ్ ఒక చోట, శారీ ఒక చోట లేకుండా వెతికే పని లేకుండా చాలా ఈజీగా ఉంటుంది. మీరింకా కావాలి అంటే శారీ పెట్టికోట్‌ని కూడా ఇందులో సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఈ శారీ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడైతే మామిడి పండ్ల సీజన్ కదండీ! ఈ సీజన్‌లో మనము మామిడి పండ్ల జ్యూస్‌ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి, మనకి 1 ఇయర్ పాటైనా కూడా చక్కగా స్టోర్ ఉంటుంది. ఇలాగా మనము జ్యూస్‌నంతా రెడీ చేసేసుకొని ఫ్రీజర్‌లో పెట్టుకున్నామనుకోండి, ఎన్ని నెలలైనా కూడా ఏం పాడవదండి. చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ జ్యూస్ తయారు చేసుకోవటానికి ముందుగా బాగా పండినటువంటి మామిడి పండ్లని కొద్దిగా ఈ విధంగా మనము ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా మామిడి పండ్ల ముక్కలను అయితే వేసుకుంటూ కొంచెం నేను షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. వేసేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మనకి సాఫ్ట్గా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ మామిడి పండ్లు అయితే కొంచెం తీపి తక్కువ ఉన్నాయి కాబట్టి నేను షుగర్ అయితే యాడ్ చేశానండి. మీకు షుగర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మనకి స్మూత్గా రావాలన్నమాట జ్యూస్ అయితే. మనం ఈ జ్యూస్ని స్టోర్ చేసుకోవటానికి గ్లాస్ జార్ తీసుకున్నాం అనుకోండి, చక్కగా ఉంటుందన్నమాట. ప్లాస్టిక్ బౌల్స్ కంటే కూడా ఇలాగ గ్లాస్ జార్లో మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కూడా మనకి ఏం పడవదు, ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి మామిడి పండ్ల సీజన్ కదండి. ఈ సీజన్లో మనము మామిడి పండ్ల జ్యూస్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈ మామిడి పండ్ల సీజన్ అయిపోయిన తర్వాత అయినా కూడా మ్యాంగో జ్యూస్ చేసుకోవడానికి కానివ్వండి, వేరే ఏమైనా మనం మామిడి పండ్లతో స్వీట్ చేసుకోవాలన్నా, బొబ్బట్ చేసుకోవాలన్నా చాలా రకాలుగా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలాగా మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ మామిడి పండ్ల జ్యూస్ అంతా కూడా ఈ జార్లోకి అయితే ఈ విధంగా స్టోర్ చేసేసుకొని మూత పెట్టేసి ఫ్రీజర్లో పెట్టుకోవాలన్నమాట. బాగా పండినటువంటి మామిడి పండ్లతోటి బొబ్బట్లు ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు, ఇందులోనే కొద్దిగా చెక్క అయితే తీసుకునండి. ఈ చెక్కని చిన్న చిన్న ముక్కల కింద చేసి వేసుకోవాలి. మనం వంటలో యూస్ చేస్తూ ఉంటాం కదండి, అదే చెక్క అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా కర్పూరం బిళ్ళలు అయితే వేసుకుంటున్నాను. మనం దేవుడికి యూస్ చేస్తూ ఉంటాం కదండి, ఆ కర్పూరమే కొద్దిగా వేసేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మనకి మెత్తటి పౌడర్లా రావాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కూడా ఏం పడవదండి, చక్కగా స్టోర్ ఉంటుంది. ఇప్పుడైతే మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. మనము ఇల్లు మాప్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ వాటర్లో ఈ పౌడర్ని 1 స్పూన్ దాకా వేసేసుకొని కొద్దిగా షాంపూ అయితే వేస్తున్నానండి. ఇవి 2 మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం ఇల్లు మాప్ పెట్టుకున్నాం అనుకోండి, మన ఇల్లు అయితే బాగా షైనింగ్గా సువాసనగా చాలా బాగుంటుందన్నమాట. ఈ పౌడర్ కొద్దిగా వేసుకుంటే చాలండి, మనకి ఎటువంటి ఫ్లోర్ క్లీనర్స్ అవసరం లేదు, పెనాయిల్స్ అవసరం లేదనమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనం ఈ విధంగా పప్పు ఉడికించుకున్నప్పుడు కానివ్వండి, సాంబార్లు వండుకుంటూ ఉన్నప్పుడు వాటర్ అనేది బయట వస్తూ ఉంటుంది కదండి. మనం ఎంత మంచిగా రబ్బర్స్ ఈ విజల్స్ పెట్టుకున్నా కూడా వాటర్ అనేది బయట వస్తూ ఉంటుందన్నమాట. వాటర్ అనేది బయట రాకుండా ఉండాలంటే ఈ విధంగా పప్పు ఉడికించుకునేటప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనుండి కొద్దిగా అయితే ఆయిల్ వేసేసుకొని తర్వాత విజల్ పెట్టుకొని మనం పప్పును ఉడికించుకున్నాం అనుకోండి, మనకి ఒక చుక్క వాటర్ కూడా బయట రాదండి. ఇప్పుడైతే చూడండి, పప్పు ఉడికించుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను, మనకు ఒక చుక్క వాటర్ కూడా బయట రాలేదు. కుక్కర్ రబ్బర్కి అలాగే విజిల్ పెట్టే చోట పైన కొద్దిగా ఆయిల్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పటికీ కూడా ఆ రబ్బర్స్ పాడవవు, అలాగే విజిల్స్ కూడా చక్కగా వస్తాయన్నమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. మనం కిచెన్లో ఈ విధంగా సిజర్లు అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి, అవి ఒక్కొక్కసారి మనకి షార్ప్ అనేవి అస్సలు ఉండవన్నమాట. అలా షార్ప్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, ఆ నెయిల్ పాలిష్ బాటిల్ని అయితే తీసేసుకొని కార్నర్ ఉంటుంది కదండి, ఆ కార్నర్లో ఈ విధంగా బాగా రుద్దుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా రుద్దుకున్నాం అనుకోండి, సిజర్ బాగా షార్ప్గా వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఈ విధంగా ఫ్యాన్సీ కమ్మలు మనం ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి,
కొందరికైతే సెట్ అవుతుంది, మరికొందరికైతే ఇలా ఫ్యాన్సీ కమ్మలు పెట్టుకున్నప్పుడు ఉరపం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం పెట్టుకున్నా సరే దురదలాగా అలా అనిపిస్తూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనము ఈ కమ్మలు పెట్టుకునే ముందు ఒక వెల్లుల్లి రబ్బని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కమ్మని 2-3 సార్లు ఈ విధంగా బాగా కుచ్చాలన్నమాట. ఆ తర్వాత మనం కమ్మల్ని పెట్టుకున్నాం అనుకోండి, ఉరపం దురద లాంటివి లేకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్స్వి ఈ విధంగా లబ్బర్స్ అయితే ఉంటాయి కదండి. ప్రెషర్ కుక్కర్ని యూస్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఈ ప్రెషర్ కుక్కర్ని అయితే యూస్ చేస్తూ ఉన్నారు కదండి. వాళ్ళకైతే ఇది ఒక మంచి టిప్ అన్నమాట. ఈ రబ్బర్స్ మనం కొన్ని రోజులు వాడిన తర్వాత లూజ్ అయిపోతూ ఉంటాయి కదండి. అలా లూజ్ అయిపోయినప్పుడల్లా మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ నుంచి అలా చేంజ్ చేసేకపోకండి, ఇంట్లోనే కొత్తగా ఎలా చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్గా వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలో కొద్దిగా వాటర్ అయితే తీసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపు ఇంకొక టిప్ని అయితే చూసేయండి. ఈ విధంగా 2 ఫోర్క్స్ అయితే తీసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా టైట్ గా వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. చపాతీ చేసుకున్నప్పుడు కానివ్వండి, ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు కానివ్వండి, చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది మనకి ఇప్పుడు ఒక మంచి ఫ్లక్కర్ లాగా యూస్ అవుతుంది. అది ఎలాగనేది చూపిస్తాను, చూసేయండి. ఈ లోపు మనకి వాటర్ కూడా చక్కగా మరుగుతుందండి. ఇలా మరుగుతున్న ఈ వాటర్ లో ఈ కుక్కర్ రబ్బర్స్ తీసుకున్నాం కదండి, ఆ రబ్బర్స్ ని ఈ వాటర్ లో వేసేసుకొని 1-2 నిమిషాల పాటు బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, మనం రెడీ చేసి పెట్టుకుని ఈ ఫోక్స్ ని ఎలా యూస్ చేస్తున్నాను, ఎలా ఉపయోగిస్తున్నాను అనేది అయితే చూడండి. దీంతో ఈ రబ్బర్స్ ని 2 వైపు టర్న్ చేసుకుంటూ ఈ వాటర్ లో 2 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ ప్రెషర్ కుక్కర్స్ని మనం డైలీ యూస్ చేసి ఈ రబ్బర్స్ అనేవి మనకు తొందరగా గట్టిపడిపోయి విజల్స్ రాకుండా అలా అవుతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఈ విధంగా వారానికి ఒక్కసారైనా చేసుకోవాలండి. ఇలా చేసామనుకోండి, మనకి రబ్బర్స్ కొంచెం లూస్ అయ్యి విజల్స్ కూడా చక్కగా వస్తాయి, రబ్బర్స్ కూడా ఎక్కువ రోజులు వర్క్ అవుతాయి అన్నమాట. చూడండి, నేనైతే ఈ కుక్కర్ రబ్బర్స్ని వేడి చేసుకున్నాను కదండి. ఆ వేడి కొంచెం తగ్గిన తర్వాత ఏదైనా పొడి క్లాత్తో తడి అంతా తుడిచేసుకొని మనం వంటకి యూస్ చేస్తాం కదండి, ఆ ఆయిల్ని ఈ రబ్బర్స్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ రబ్బర్స్కి లోపల పైన ఆయిల్ మొత్తం అప్లై చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని పెట్టుకోవడం వల్ల నీరు లీక్ కావడం కానివ్వండి, లోపల నుండి గాలి రావడం కానివ్వండి, అలా ఏమీ లేకుండా విజల్స్ అయితే చక్కగా వస్తాయి. ఇదే విధంగా కుక్కర్ మూత ఉంటుంది కదండి, ఆ మూత కూడా ఈ సైడ్స్కి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఈ ప్రెషర్ కుక్కర్స్లో మనం ఏమైనా ఉడికించుకున్నప్పుడు మనకి నీరు కూడా బయట రాకుండా ఉంటుంది. అలాగే ఎంత పాత కుక్కర్స్ అయినా కూడా చక్కగా వర్క్ అవుతాయి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే అండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియోలో టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.